కనికర పూర్ణుడా, కృపగల ప్రభువా, కంటి రెప్పవలే కాచిన దైవమా, కంటి రెప్పవలే కాచిన దైవమా, దైవమా దైవమా, కంటి రెప్పవలే కాచిన దైవమా, దైవమా యేసయ్యా, కంటి రెప్పవలే కాచిన దైవమా, కనికర పూర్ణుడా, కృపగల ప్రభువా, కంటి రెప్పవలే కాచిన అందరం కంటి రెప్పవలే కాచిన దైవమా, దైవమా యేసయ్యా, కంటి రెప్పవలే కాచిన దైవమా, దైవమా యేసయ్యా, కంటి రెప్పవలే కాచిన కనికర పూర్ణుడా, కృపగల ప్రభువా, కంటి రెప్పవలే కాచిన దైవమా, కరములెత్తి నిన్ను ఆరాధించేదా, నా తల్లి గర్భమందు రూపింపబడకముందే నన్ను నీవు ఎరిగితివయ్యా, నా తల్లి గర్భమందు రూపింపబడకముందే నన్ను నీవు ఎరిగితివయ్యా, నీ అరచేతిలో నన్ను చెక్కుకొని, నీ అరచేతిలో నన్ను చెక్కుకొని, ముదిమి వరకు కాచిన దైవమా, ముదిమి వరకు కాచిన దైవమా, దైవమా యేసయ్యా, తల్లి మరచిన మరువని దైవమా, దైవమా యేసయ్య, అందరం తల్లి మరచిన మరువని దైవమా, కనికర పూర్ణుడా, కృపగల ప్రభువా, కంటి రెప్పవలే దైవమా, కరములెత్తి నిన్నే ఆరాధించేదా, నా శ్రమ దినమున నన్ను ధైర్యపరచి నా తోడై నిలచితివే, నా శ్రమ దినమున నన్ను ధైర్యపరచి నా తోడై నిలచితివే, నా కన్నీటిని నీవు నాట్యముగా మార్చి, కన్నీటిని నీవు నాట్యముగా మార్చి, నీ కౌగిట నన్ను దాచిన దైవమా, నీ కౌగిట నన్ను దాచిన దైవమా, దైవమా యేసయ్యా, నీ కృపలో దాచిన దైవమా, దైవమా యేసయ్యా, అందరం నీ కృపలో దాచిన దైవమా, కనికర పూర్ణుడా,
కృపగల ప్రభువా కంటిరెప్పవలె కాచిన కరములెత్తి నిన్ను ఆరాధించెద నా బ్రతుకు దినములు నీ సన్నిధిలో నిలుచుటే ఆశయ్యా నా బ్రతుకు దినములు నీ సన్నిధిలో నిలుచుడే ఆశయ్యా నీ సన్నిధిలో నివసించు భాగ్యమునిచి నీ సన్నిధిలో నివసించు భాగ్యమునిచి ఏ కీడు రాకుండా చూచే దైవమా ఏ కీడు రాకుండా చూచే దైవమా దైవమా యేసయ్యా అందరం నోరు తెలిసి నీ మహిమకై దైవమా దైవమా యేసయ్యా నీ మహిమకై నడిపించు దైవమా కనికర పూర్ణుడా కృపగల ప్రభువా కంటిరెప్పవలె కాచిన దైవమా కరములెత్తి నిన్నే ఆరాధించేదా నా తల్లి గర్భమందు రూపింపబడక ముందే నన్ను నీవు తిరిగితివయ్యా నీ అరచేతిలో నన్ను చెక్కుకొని నీ అరచేతిలో నన్ను చెక్కుకొని ముదిమి వరకు కాచిన దైవమా ముది అందరం కాచిన దైవమా ముదిమి వరకు కాచిన దైవమా ముదిమి వరకు కాచిన దైవమా నా శ్రమ దినమున నన్ను ధైర్యపరచి అందరం నా శ్రమ దినమున నన్ను ధైర్యపరచి నా తోడై నిలచితివే నా కన్నీటిని నీవు నాట్యముగా మార్చి కన్నీటిని నీవు నాట్యముగా మార్చి నీ కోగిట నన్ను దాచిన దైవమా నీ కోగిట నన్ను దాచిన దైవమా నీ కోగిట నన్ను దాచిన దైవమా దైవమా యేసయ్యా నీ మహిమకై నడిపించు దైవమా దైవమా యేసయ్యా కృపతో నన్ను దాచిన అందరం మహిమా యేసయ్యా తల్లి మరచిన మరువని దైవమా 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 నా కన్నీటిని నీవు నాట్యముగా మార్చి కన్నీటిని నీవు నాట్యముగా మార్చి నీ కోగిట నన్ను దాచిన దైవమా నీ కోగిట నన్ను దైవమా
యేసయ్యా తల్లి మరచిన మరువని దైవమా దైవమా. అందరూ చేతుల ఆకాశం అయిపోయింది. యేసయ్యా కంటి రెప్పవలే కాచిన దైవమా దైవమా. యేసయ్యా నీ కృపలో దాచిన దైవమా కనికర పూర్ణుడా కృపగల. అందరం కంటి రెప్పవలే కాచిన, మరొకసారి కనికర పూర్ణుడా కృపగల. కంటి రెప్పవలే కాచిన కరములెత్తి నిన్నే ఆరాధించేదా దైవమా. యేసయ్యా కంటి రెప్పవలే కాచిన కాచిన తండ్రి, నీ కంటి పాప వలె మమ్మల్ని కాచి కాపాడవు. నా శ్రమ దినమున నన్ను ధైర్యపరిచి నా తోడై నిలిచిన దేవుడివి. నా కన్నిటిని నాట్యముగా మార్చి నీ కౌగిట నన్ను దాల్చిన దైవమా, నిన్ను ఆరాధించుటకు, నిన్ను సేవించుటకు, నిన్ను ప్రేమించుటకు, నిన్ను కీర్తించుటకు, నా కరములెత్తి నిన్ను ఆరాధించుటకు నన్ను అభిషేకించిన నా పరమ దైవమా, నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను, నిన్నే సేవిస్తూ ఉన్నాను తండ్రి. దైవమా దైవమా నీ మహిమకై నడిపించు దైవమా, నీ మహిమకై నడిపించు దైవమా. దేవుని మహిమ కొరకై మనందరం నడిపించబడుతున్నాం. దేవుని మహిమ కొరకై మనందరం నడిపించబడుతున్నాం. ఏ కీడు రాకుండా ఆయన సన్నిధిలో సురక్షితంగా మనందరం ఆయన మన మనసారా ఆరాధించాలి. ఆయన మహిమ కొరకై మనం నడిపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నిన్ను స్తుతిస్తున్నా, దేవా నిన్ను స్తుతిస్తున్నా. తండ్రి నీకు వందనాలు. నీ వాక్యాన్ని వినబోతుండగా మమ్మల్ని దర్శించండి. మాకు కావలసిన నీ వర్తమానాన్ని మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిశ్చయంగా మా తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీవు మమ్మల్ని ఎరిగితివని లేఖలో రాయబడి ఉంది నాయన. కంటి రెప్పవలే నిన్ను కాల్చి కాపాడునని తండ్రి నీవు మాకు సెలవిచ్చిన ప్రతి మాట కొరకై వందనాలు తండ్రి. నీ లేఖనంలో దావీదుతోనూ సెలవిస్తూ ఉన్నావు. దావీదు నా సన్నిధి చాటున నిన్ను దాచిన అన్నావు. నా సన్నిధి చాటున నిన్ను దాచుకొని ఉన్నానని చెప్పిన దేవా, నీ సన్నిధిలో భద్రముగా మమ్మల్ని కాపాడుతున్న దేవా, భద్రముగా మమ్మల్ని కాపాడుతున్న దేవా, మా ప్రతి నింద అవమానములు కొట్టివేస్తున్న దేవా, మా దుఃఖ వేదన పరిస్థితుల్ని నడిపి అయ్యా వాటి నుంచి మమ్మల్ని విడిపిస్తున్న దేవా, మనసారా నేను స్తుతిస్తున్నాను. నా కరములెత్తి నిన్ను ఆరాధిస్తున్నాను, నా చేతులెత్తి నిన్ను ఆరాధిస్తున్నాను స్వామి. నా మనస్సుని అప్పగించుకుంటున్నాను తండ్రి. అపవిత్రమైన మా ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరిచి నీ ఎదుట నిలబెట్టినందుకు నీకు స్తోత్రం నాయన. నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడివి, నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న దేవుడివి.
నీ వాక్యాన్ని వినబోతూ మీరు మాతో మాట్లాడమని, మా చిన్న ఆరాధన మీరు అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుంచి నిర్గమకాండం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువు అందరం. నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఓ శ్రేష్టమైన ఒక చరిత్ర కలిగిన కొన్ని మాటలు మనం అక్కడ గమనిస్తే, అక్కడ ఏమని రాయబడిందనంటే, ఇజ్రాయేలు గురించి, అంటే ఇజ్రాయేలు ప్రజలను గురించి దేవుడు వారి పట్ల చేసిన కార్యముల గురించి ఓ పర్టికులర్గా ప్రత్యేకమైన ప్రారంభం కలిగిన ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, దేవుడు వారి మూలుగును విని, దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇజ్రాయేలును చూచెను, వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఓ శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో ఓ ప్రత్యేకత అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ యొక్క బానిసత్వపు ఆ ఆనవాలు కనిపిస్తూ ఉన్నాయి. బానిసత్వపు ఆ మనగడలో వారు చేస్తున్న ఓ మొర, బానిసలుగా బ్రతుకుతూ వారు అనుభవిస్తున్న ఆ శ్రమలో, వారి యొక్క వేదనలో వారు దేవునికి చేస్తున్న ఓ ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఐగుప్తులో యోసేపు ఎరగని ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చిన తర్వాత ఈ ఇజ్రాయేలు జనులకి ఏమైపోయింది? కఠోరమైన శ్రమలు, పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన సమస్యలు, శ్రమలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఐగుప్తులో యోసేపు ఎరిగిన రాజులందరూ కూడా ఇజ్రాయేలు ప్రజలపై దయను చూపించారు. కొన్ని సందర్భాల్లో వారికి మేలు చేస్తూ వచ్చారు. యోసేపు ఎరగని రాజు వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఈ ఇజ్రాయేలు జనులందరూ కూడా అనేకులు, లక్షల కొలది ఉన్నారు. రేపటి రోజున మన ఐగుప్తుల మీద వీరెక్కడ తిరగబడతారో అని చెప్పి వారిని మరింత బానిసలుగా మార్చడం, మరింత శ్రమలు పెట్టడం మనం గమనిస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు వారి ప్రార్థన విన్నట్టుగా వారు మొరను పెడుతున్నారు ప్రభుకి. అయ్యా మా మొర ఆలకించు నాయన, మా పరిస్థితులను చూడు ప్రభువా, మా ఇబ్బందిని చూడు ప్రభువా, మా దుఃఖమును చూడు ప్రభువా, ఈ సమస్యను చూడు ప్రభువా, ఈ శ్రమను చూడు ప్రభువా, ఈ బానిసత్వాన్ని చూడు ప్రభువా, వీడి నుంచి మమ్మల్ని విడుదల కలిగించు ప్రభువా. నీవు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకు చేసిన ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేస్తుంటే దేవుడంట వారి మొర విన్నాడంటండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా అందరం హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. చూడండి, దేవుడు వారి మొర విన్నాడంట, దేవుడు వారి మొర ఆలకించాడంట. దేవుడు ప్రత్యేకమైన శైలిలో వారిపై లక్ష్యం ఉంచాడంట. దేవుడు చూస్తున్నాడు వారి బాధని, దేవుడు వారి మొరను చూస్తూ ఉన్నాడు, దేవుడు వారి కన్నీరును చూస్తూ ఉన్నాడు, దేవుడు వారు పడుతున్న శ్రమను చూస్తూ ఉన్నాడు, దేవుడు వారు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాడు. వారు మొర పెడుతున్న ఆ మొర ఆయన చెవిన పడి, ఆయన కన్నులు వారు చూసే విధంగా ఆయన వారిని చూచి వారిపై లక్ష్యం ఉంచి వారిని దేవుడంట జ్ఞాపకం చేసుకున్నాడంట అండి. హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు జనాంగం విషయంలో దేవుడు ప్రత్యేకమైన కార్యాన్ని ప్రారంభించాడు. నిందలు, ఆవేదనలు, శ్రమలు, శోధనలు, అనేక రకాలైన ఇబ్బందులు వారు వెంటాడుతున్న సందర్భాల్లో వారు చేస్తున్న మొరని దేవుడు తొలగించకుండా, వారు చేస్తున్న మొర నుంచి దేవుడు తొలగిపోకుండా, వారి కన్నీరు చూసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా, వారిని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకుంటాం. ఈ రోజున ఈ లోకంలో ఆ వాక్య భాగానికి మనం అనుసరంగా ఉంటే చాలామంది జీవితాల్లో, చాలామంది పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, ఒక వేదన, ఒక నింద, ఒక అవమానం, ఒక పరిస్థితులు, మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్న ఆ సందర్భాల్లో మనుషులు కోరుకునేది ఎందుకు తెలుసా, నన్ను ఈ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే బాగుండు, నన్ను ఈ పరిస్థితుల్లో ఈ మనుషులు నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండు, లేదా ఈ నాయకుడు జ్ఞాపకం చేసుకుంటే బాగుండు, లేదా ఈ యొక్క డబ్బున్న వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అని చెప్పి మనుషుల వైపు మన ఆలోచనలు మలుతూ ఉంటాయి. మనుషులు జ్ఞాపకం చేసుకోవాలనే విధంగా రకరకాలైన మనుషులు రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడున్న ఒక దైవజనుడిని కలవడానికి వెళ్తే ఆ దైవజనుడికి చాలా రకాలైన ఏంటి అండి, అతనికి ఇష్టమైన పండ్లు, అతనికి ఇష్టమైన ఒక పుస్తకం, ఇవన్నీ పట్టుకొని ఇంకొక సేవకుడు పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఇవి తీసుకొని పోయామా, ఇది ఉన్నంతకాలం ఆయన ఏం చేస్తాడు, మన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉన్నంతకాలం ఆయన ఏం చేస్తాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండాలని మనుషులు రకరకాలైనవి ఇస్తూ ఉంటారు, రకరకాలైనవి తీసుకుంటూ ఉంటారు. ఆయన జ్ఞాపకాల్లో ఉంటే నాకేదో మేలు జరుగుతుంది, ఆమె జ్ఞాపకాల్లో ఉంటే నాకేదో మేలు జరుగుతుంది, నా మేలు కొరకు నేను వాళ్ళ జ్ఞాపకాల్లో, లేదా వాళ్ళు నాకు గుర్తుండే విధంగా, వారు నన్ను గుర్తుంచుకునే విధంగా నేను ఏదో ఒకటి వారికి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. రకరకాలైన పరిస్థితులు చేసి వారు ద్రొల్లిపోతూ ఉంటారు, తొట్టిల్లిపోతూ ఉంటారు, వారికి నిరాశ మిగులుతూ ఉంటుంది. బైబిల్లో మనుషుల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి నిరాశను ఎదుర్కొన్న వారు లేరంటారా? ఉన్నారండి. ఎవరైనా? యోసేపే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెరసాల్లో ఉండి ఏమంటున్నాడు, చెప్పాలి. చెరసాల్లో ఉండి ఏమంటున్నాడు, తనతో ఇద్దరున్న ఖైదీలతో ఒకటితో అంటున్నాడు, నువ్వు విడుదలవుతావు, నీ అధికారం నీకు మరలా వస్తుంది, అయితే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఎదుట ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో స్నేహితుడా అంటే ఆ స్నేహితుడు మర్చిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు యేసు ప్రభుతో పాటు ఉండి రొట్టెలు తిని ఏమండి యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను చూసి, యేసు ప్రభు చేస్తున్న కార్యములు చూసి, ఆ కార్యాల్లో పాలిభాగస్తులవి, ఆ కార్యాలు గుండా వీళ్ళు నడిచి యేసు ప్రభు అంటే దావీదు కుమారుడా జయమని స్తుతించిన వాడే యేసు చేసిన కార్యములు మర్చిపోయి డబ్బుకు లోపడ్డవాడు లేడా? యూదా లేడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు స్నేహితులు లేరా? యోబు భార్య లేదా? అప్పటిదాకా నా భర్త నాకు ఏ కష్టం లేకుండా నన్ను చూసుకున్నాడు కదా అని, అప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా, ఎటువంటి శోధన, ఎటువంటి పరిస్థితులనైనా సరే నా భర్త నన్ను ముందుండి నడిపించాడు కదా అనే జ్ఞాపకం లేకుండానే అన్నదా? చూడండి, ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే, నువ్వు చేసింది గుర్తుంచుకోరు, మేలు చేసింది గుర్తుంచుకోరంట, కానీ కీడును గుర్తుంచుకుంటారు. మేలును మర్చిపోతారు, కీడును ఏం చేస్తారు, జ్ఞాపకం ఉంచుకొని నన్ను పలానా రోజున పలానా మాట అన్నాడు తెలుసా, పలానా రోజున పలానా మాటల చేత నన్ను బాధపరిచాడు తెలుసా, పలానా రోజున పలానా మాటల చేత నన్ను కించపరిచాడు తెలుసా, వాళ్ళు నాకు ఆ గాయం చేశారు తెలుసా, నాకు ఈ గాయం చేశారు తెలుసా, నన్ను అలా అవమానపరిచారు తెలుసా, నన్ను ఇలా అవమానపరిచారు తెలుసా, అవన్నీ మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు. అటువంటి మనుషులను మనం జ్ఞాపకం చేసుకోవాలని నువ్వు చెప్పినట్లయితే వాళ్ళ ద్వారా నీకు అవమానం కలుగుతుంది. నువ్వు మంచిగా 2 రోజులు మంచిగా ఉంటారు, నువ్వు కాస్త ఏదైనా
వారికి ఇబ్బంది కలిగించే 4 మాటలు మాట్లాడు చూడు, వెంటనే వారి ఉక్రోషం అంతా కూడా వెళ్ళగక్కుస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే వెల్లడిపరుస్తూ ఉంటారు. నువ్వా నాకు చెప్పేది, నువ్వా అమ్మ నాకు చెప్పేది, నీ స్థితి నాకు తెలియదా, నీ పరిస్థితులు నాకు తెలియదా, నువ్వు వాళ్ళతోనే ఏమన్నావు తెలియదా, వీళ్ళతోనే ఏమన్నావు తెలియదా, నేను మర్చిపోయాను అనుకుంటున్నావా, నువ్వు నాకు చేసిన గాయం నేను మర్చిపోయాను అనుకుంటున్నావా, అంత మెంటల్ దాని అనుకుంటున్నావా, అంత పిచ్చిదాని అనుకుంటున్నావా అని మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు వాటిని గుర్తుంచుకుంటా ఉంటే అటువంటి మనుషుని నన్ను జ్ఞాపకం చేసుకో అని మనోళ్ళు ప్రాకులాడుతూ ఉంటున్నారు కొంతమంది. కానీ ఇజ్రాయేలు జనాంగం ఒక ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా మనుషులు జ్ఞాపకం చేసుకోలేరు, మా పితరుడైన యోసేపు వారికి చేసిన సంగతి వారు మర్చిపోయి ఉన్నారు. మా పితరుడైన యోసేపు వారి జీవితంలో వారికి కలిగించిన పరిస్థితుల గురించి వారు మర్చిపోయి ఉన్నారు, వారికి జ్ఞాపకం లేదు. వారు మరచి ఏం చేస్తున్నారు? వారి సంతానమైన మమ్మల్ని రకరకాలైన సమస్యల చేత, పరిస్థితుల చేత, అనేక రకాలైన పనుల చేత మమ్మల్ని ఇబ్బంది పరుస్తున్నారు. ఈ భారం మేము మొయ్యలేం, ఈ బాధ మేము భరించలేం, ఈ కష్టాన్ని మేము మొయ్యలేకపోతున్నాం, మమ్మల్ని విడిపించయ్యా అని వారు వారి కన్నీరు దేవుని దగ్గరికి చేరిందంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గరికి చేరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారి మొర వింటున్నాడు. ఒక మనిషి చూసినట్టుగా యేసు ప్రభు వారిని చూస్తూ ఉన్నాడు. దేవుడు వారిపై లక్ష్యం ఉంచాడు. దేవుడు వారి కొరకై కార్యాన్ని పూనుకున్నాడు. వారి విషయంలో దేవుడు ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారికి చేసిన ఆ వాగ్దాన దేశముకు నడిపిస్తాననే మాటను మరలా యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఉంది ఈ కార్యం అని చెప్పి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిపై లక్ష్యం ఉంచినట్లుగా ఇదిగో ఇక్కడ నిన్ను నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీపై నాపై లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మొరపెట్టి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రభు సన్నిధిలో ఆయన యందు ఆయనపై ఆధారపడి ఆయన ఎదుట నువ్వు మొరపెట్టే అనుభవంలో నీ జీవితం నడిపిస్తున్నప్పుడు నిశ్చయంగా మనుషులు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, మనుషులు నీ పనిని లేదా నీ పరిస్థితిని లేదా నువ్వు చేసిన మేలును మనుషులు మరిచిపోతారేమో కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నటెన్నటికీ దేవుడు మరిచే దేవుడు కానే కాదు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడు ఒక వ్యక్తిని కానీ జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు, ఏ పరిస్థితి నుంచి లేపుతాడు, ఎటువంటి పరిస్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడో 1 మాట 2 మాటలు చెప్పి నేను ముగించేస్తానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి బైబిల్లో రాజుల గ్రంథం తీయండి ఒకసారి. రాజుల గ్రంథం తీయండి, రాజుల గ్రంథం తీయండి. తీసారా? చూడండి, మొదటి రాజులు 11వ అధ్యాయం 34వ వచనం. ఆ 132వ కీర్తన ఇంకా 4వ వచనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక విషయాన్ని మనం 2 మాటలు చదివాం. ఒకటి రాజుల గ్రంథంలో, ఆ తర్వాత కీర్తనలో అక్కడ ఏమని రాయబడిందని అంటే, దేవుడంట దావీదును జ్ఞాపకం చేసుకున్నాడంట. ఈ కీర్తనలోకి వచ్చేసరికి కీర్తనలో ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటూ అక్కడ ఏమని రాయబడింది చదవాలి. 32వ కీర్తన, 132వ కీర్తన. యెహోవా దావీదు కలిగిన బాధలన్నిటిలో అతను పక్షమున జ్ఞాపకం చేసుకొని
హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడైనా ఇక్కడైనా ఓ వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. ఆయన గారి పేరు మనకి చాలా సుపరిచితం. మనం ఎన్నో సందర్భాల్లో మనం విని ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో ఆయన మాటల గురించి లేదా ఆయన యొక్క పరిస్థితుల గురించి మనం చదువుకుంటూనే వచ్చి ఉన్నాం. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందనంటే, దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏ విషయంలో జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? ఎటువంటి విషయాల్లో జ్ఞాపకం చేసుకున్నాడంటే, తన ఆపదలన్నిటిలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని తన పక్షం నిలబడ్డాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుకున్న వాక్యం ఏమని రాయబడిందంటే, దావీదంట దేవుని ఆజ్ఞలను అనుసరించి, చదవండి, గట్టిగా చదవండి. నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను నడుచుకున్నాడు గనుక దావీదును నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. దావీదు ఆపదలన్నింటిలో కూడా దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. తన ఇబ్బందులో, ఇరుకులో, తన కష్టంలో, తన శోధనలో, తన వేదనలో, అనేక రకాలైన పరిస్థితుల్లో దావీదుకు అడుగడుగున సమస్య, అడుగడుగున శ్రమ. ఇటు వెళ్తే తన వారే, అటు వెళ్తే తన యొక్క స్నేహితులే, ఇటు వెళ్తే తన కుటుంబం వారే, తన పిల్లలే, ఇలా రకరకాలైన పరిస్థితుల్లో అనేక రకాలైన ఇబ్బందులు, ఇరుకులు తనను వెంటాడుతున్న పరిస్థితుల్లో తన వారు తనను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. తన వారేమో తరుముతా ఉన్నారు, తన వారేమో నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నడిపించబడకూడదు అని తరుముతా ఉంటే దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆపద వచ్చినప్పుడేమో సౌలు వెంట నడిచిన వాడండి ఈ దావీదు. ఇజ్రాయేల్ జనాంగం అంతా అక్కడ ఉన్నారు. ఆ పరిస్థితి, ఇజ్రాయేల్ జనాంగం అంతా అక్కడ ఉన్నారు. వారి మధ్యలో ఒక స్వరం వినబడుతుంది, నీ దేవుడు ఏం చేస్తాడు, నీ దేవుడైన యెహోవా ఏమి చేయలేడని దేవుని దూషిస్తున్నాడు ఒకడు. ఆ గోలియాతు మాటలకి అందరూ వాడి ఆకారాన్ని చూసి ఆ మాటలకు లోబడేలానే మౌనిలై ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రం ఊరుకోలే. దేవుణ్ణి అంటారా, దేవుణ్ణి దూషిస్తారా? ఇజ్రాయేలు జనాంగ పక్షాన ఆ రోజున దేవుడు దావీదును లేపాడు. అంతేకాదండి, సౌలుకు దయ్యం పడితే సౌలుకంట ఈయన వీణ వాయిస్తాడంట, దురాత్మ విడిచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారు ఏం చేశారో తెలుసా? అరే, నాకు దురాత్మ పట్టినప్పుడు ఎవరు నన్ను విడిపించింది? ఈ దావీదే కదా. ఆ రోజున దేవుని తిడతా ఉండి సైన్యమంతా నోరు మోసుకొని ఉంటే మన పక్షం నిలబడి వచ్చిన వాడు ఈ దావీదే కదా అని జ్ఞాపకం చేసుకోలే. ఎవరు కూడా జ్ఞాపకం చేసుకున్నారా? జ్ఞాపకం చేసుకోలే. పరిస్థితుల గురించి ఎవరు అక్కడ ఆలోచించట్లే. కుమారులు తండ్రి గురించి ఆలోచించట్లే. మేలు చేసిన వాడు కీడు చేస్తూ ఉన్నాడు. దుఃఖం తనకి ప్రతిరోజు అన్నపానములుగా మారిపోయాయి. తన ఆపద్దినాల్లో ఎవరు సహాయం చేసే దిక్కు నాదుడు లేని ఆ పరిస్థితుల్లో మనుషులు ఎవ్వడు జ్ఞాపకం చేసుకోలేని ఆ యొక్క దీన దశలో దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదు యొక్క ఆపదలన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు పక్షం నిలబడి తన ఆపదలు, తన యొక్క రోదన, తన కన్నీటు, వాటి అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తున్నాడు దావీదుని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా నువ్వు దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవడు జ్ఞాపకం చేసుకోలేదు కదా అంటే, దావీదుల గురించి చాలా చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమని తెలుసా? అతడు నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించేవాడని ఇక్కడ రాయబడి ఉంటే, అపోస్తల కార్యాలు ఏమని రాయబడింది? నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు అని అక్కడ ఆయన గురించి రాయబడి ఉందండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ దుర్దశలో, నీ ఆపద్దినమందు, ఆపత్కాలంలో ఒక మనుషుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకుంటున్నావేమో. నీ చెయ్యి కింద పడప్పుడు, నీ పరిస్థితులన్నీ చేజారిన సమయంలో మనుషుడు వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండని నువ్వు మేలు చేసిన వారి వైపు నీ కన్నులు తిరుగుతున్నాయేమో. మనుషులు స్వార్థపరులు, అవకాశవాదులు,
మేలు చేస్తే కీడు చేసేవారు ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో. అటువంటి వారి మధ్యలో నువ్వు నివసిస్తున్న ఈ సమయంలో నువ్వు నీ ఆపత్తినమందు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవని నువ్వు దేవుని వైపు తిరగాలి తప్ప మనుషులు జ్ఞాపకం చేసుకుంటారేమని వారి వైపు చూస్తావా? నిశ్చయంగా దావీదు వలె ఎడారి జీవితంగా నీ జీవితం మార్చబడటమే కాకుండా నీ బ్రతుకు అవమానాల పాలైపోతుంది. దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు విడిపించాడు. శత్రు సమూహం ఏమీ లేకుండా నెమ్మది కలిగిన ప్రాంతంలో, నెమ్మది కలిగిన చోట, ఏ ప్రాంతంలో, ఏ చోట, ఏ స్థితిలో ఉన్నా దేవుడు అతనికి తోడయుండి అతని పక్షమును నిలబడి అవతల సైన్యం ఎంతున్నా దేవుని పక్షం, దేవుడు దావీదు పక్షం నిలబడి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా, దావీదు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా అనే ధైర్యం దేవుడు దావీదుకి ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం దావీదుకి డబ్బుండా? కాదండి. అక్కడే రాయబడి ఉంది ఏమని నా ఆజ్ఞలన్నిటినీ ఇతడు అనుసరించేవాడు, నా మాట వినేవాడు, నా ఉద్దేశం ఎరిగినవాడు, నా ఇష్టానుసరైన మనుషుడు. చూడండి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడినట్లయితే నీ జీవితంలో దావీదుకు వచ్చిన ఆపదలన్నిటిలో నుంచి, దావీదుకు వచ్చిన బాధలన్నిటిలో నుంచి దేవుడు దావీదు పక్షమైంది జ్ఞాపకం చేసుకుని వాటిని విడిపించినట్టుగా ఇదిగో మీ పక్షమున దేవుడు ఉండాలి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆపదేంటో, నీ బాధ ఏంటో, నీ స్థితి ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీవు మనుషుల చేత అవమానపరచబడి లేదా మనుషుల చేత తృణీకరించబడి లేదా నీవు మేలు చేసిన వారిని నువ్వు గాయపరుస్తున్న ఆ సందర్భాల్లో అయ్యో నాకు ఎవ్వరూ లేరా ఈ దినమందు, నా అనుకొని చెప్పుకోవడానికి నాకెవరూ లేరా అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువు నీకు ఒక శ్రేష్టమైన మాటను తెలియజేస్తున్నాడు. నీవు దేవుని ఉద్దేశం నెరిగిన వాడు లేదా దేవుని యొక్క ఇష్టానుసారమైన మనుషుడు అయితే లేదా ఆయన మాటను అనుసరించి జీవించే ఆ అనుభవం నీలో ఉంటే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాడు తెలుసా? నీ మీద లక్ష్యం ఉంచుతాడండి. నిన్ను చూసి నీ మీద లక్ష్యం ఉంచుతాడు. లక్ష్యం ఉంచడం అంటే చెప్పాలి. లక్ష్యం అంటే ఏంది? దృష్టి, నీపై దృష్టి ఉంచుతాడు. ఇక ఆయన యొక్క దృష్టి అంతా నీపయే, ఆయన చూపంతా నీపయే. ఆయన నిన్నే చూస్తూ ఉంటాడు. నీ కార్యములే ఆయన దృష్టిలో ఉంటాయి, నీ ఆలోచనే ఆయన యొక్క ఆలోచనగా ఉంటుంది. నీ పరిస్థితులు ఎలా చక్కబెట్టాలి, ఈ విడుదల నీకు ఎలా విడుదల ఇవ్వాలి, నీ ఉద్దేశాలన్నిటినీ ఆయన ఉద్దేశాలుగా మార్చబడతాయి. ఎప్పుడో తెలుసా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ఆయన మాట వినే, ఆయన ఆజ్ఞలను అనుసరించే స్థితిలో ఉండాలి. దేవుని మాట వినేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. దేవుని మాటను వినేవాళ్ళు చాలా తక్కువ. మనుషుల మాటలకు లోబడే వాళ్ళు అనేకులు. అందుకోసమే కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని? 81వ కీర్తన అక్కడ ఏమని రాయబడింది? అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల ఎంత మేలు, ఎంత మేలు. నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. నా మాట వింటే నేను వారిని జ్ఞాపకం చేసుకుంటా కదా. నా మాట వింటే వారు ఆపద్దినమందు ఏడుస్తూ ఉన్న ఆ సందర్భాల్లో నేను వారిని జ్ఞాపకం చేసుకుంటా కదా. నా మాట వినట్లేదు ఎందుకు? వీరు మనుషులకు విన్నంత విలువ దేవుని వాక్యానికి ఇవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనుషులకి ఇచ్చే విలువ దేవుని వాక్యానికి ఇయ్యని వారు చాలామంది ఉన్నారు. ఇక దేవుని వాక్యానికి ఇవ్వట్లే, దేవుని మాటకు లోబడట్లే. ఇష్టానుసారమైన జీవితాలు, ఇష్టానుసారమైన అలవాట్లు, ఇష్టానుసారమైన పోకడ. నేను క్రైస్తవుడిగా జీవిస్తున్నా, నేను క్రైస్తవురాలుగా జీవిస్తున్నా. నా నడక, నా బాట, నా ఉద్దేశాలు దేవుని వై ఉండాలి, దేవుని మాట అయి ఉండాలనే ఆ యొక్క కనీసపు ఇంకిత జ్ఞానం లేని వారు అనేకులు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఈ సందర్భంలో చాలామంది ఉన్నారండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు మనుషుల మాట చొప్పున నడిస్తే కాదు, దేవుని మాట చొప్పున నడుస్తేనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనే ఆయన దృష్టి నీ మీద పడుతుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే కలిగే ఆశీర్వాదం అదే. దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
తన దృష్టి తనపై పడ్డప్పుడు తన ఆపదలన్నీ తొలగిపోయాయండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆపద్దినమునందా యెహోవా నీకు సహాయకుడుగా ఉండాలి. నీ ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా, దేవుడుగా ఆయన నీకు నిలబడాలి. ఆయన నిలబడాలంటే ఆయన మాట నీవు వినాలి. వింటున్నావా ఆయన మాట? వింటున్నారా ఆయన మాట? వినేవారు ఉన్నారా? మాట్లాడాలి, చెప్పాలి. ఏమండి, వినేవారు ఉన్నామా మనం ఈ రోజున చాలామంది ఈరోజు ఆరాధన ఉందండి అని చెప్తే ఎవరో ఒక వచ్చి నాయకుడు వచ్చి ఈ రోజున దాన్ని ఏమంటారు ర్యాలీ ఉందనంటే ఆ మాటకు మనం లోపడతామా? ఈ మాటకు మనం లోపడతామా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీ సొంత జనాంగంలో నుంచి ఎవరైనా నువ్వు బాగా అలా ఏమంటారు బాగా నువ్వు గౌరవించే వాళ్ళు ఎవరైనా నీకు ఒక మాట తెలియజేసి ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నా ఉండు అని అంటే ఏం చేస్తారండి? దేవుని వాక్యం ఏముంటుంది? ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధించడానికి రాముంటుంది. సేవకుని ద్వారా ప్రార్థనకు రాండి, ఉపవాస ప్రార్థనకు రాండి, వాటికి రాండి, వీటికి రాని అంటుంటే ఈ రోజున మనుషులు ఏం చేస్తారంటే ఆదివారమే అన్ని పెట్టుకుంటారండి. యాడికి పోయినావు అమ్మ అంటే పెళ్ళికి పోయినా, యాడికి పోయినావు అమ్మ అంటే హాస్పిటల్కి పోయినా, యాడికి పోయినావా అంటే మా నాయకుడు వచ్చాడు, యాడికి పోయినావా అని అంటే నేను పనికి వెళ్ళా, యాడికి పోయినావా అంటే ఆదివారమే నాకు పని దొరికింది, యాడికి పోయినావా అంటే పంచాయతీకి పోయినా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మాటకి ఇస్తున్నావా? నువ్వు దేవుని మాటకి ఇచ్చే వ్యక్తివై ఉన్నావా? దేవుని మాటను లక్ష్య పెట్టే వ్యక్తివై ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. దావీదుకు వచ్చిన శ్రమలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఎన్నో రకాలైన వేదనల గుండా నడుస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని, తన మనుగడని కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అడవుల్లోకి పారిపోయాడు. దిక్కు తోచని ఒంటరి స్థితిని అనుభవిస్తున్న దావీదుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన దృష్టి దావీదు మీద పడింది. ఎందుకయ్యా దావీదు మీద పడ్డది? తన వారే తను తరుముతా ఉన్నారు కదా, తన వారే తన యొక్క మనగడ అవసరం లేదని చంపాలని చూస్తున్నారు కదా. నువ్వెందుకు చూసావా అంటే దావీదు నా మాట వినే వ్యక్తి, నా ఉద్దేశంలో ఎరిగినవాడు. ఆ సాక్ష్యమును సంపాదించుకోగలుగుతావా? ఒకసారి ఆలోచించు. దేవుని మాట వినేవారి జీవితంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినేవారి జీవితంలో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారి జీవితంలో నిశ్చయంగా ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. వారు ఏ ఆపదలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులో ఉన్నా ఆయన జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు వారిపై దృష్టి ఉంచి మరలా వారికి కావలసిన శ్రేష్టమైన నెమ్మదికరమైన జీవితాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాటను మనం చదువుకుందాం. అది రాజుల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. చదవండి ఒకసారి, చదవాలి అందరూ. హల్లెలూయా. చదువురా, ఇంకా చదువు, చదువు. నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని, నీ ప్రార్థనని అంగీకరించి తిని నేను బాగు చేస్తాను. హల్లెలూయా. చాలమ్మా, హల్లెలూయా. ఒకటి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి అని అంటే, దావీదు ఆపదలన్నిటిలో నుంచి ఆయన విడిపించి ఆయన నడిపించాడు. ఎవరిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంటే, మనం దావీదు దగ్గర చెప్పుకున్నాం ఏమని, ఆయన ఆజ్ఞలను, ఆయన మాట వినేవారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. రెండవ విషయం ఇక్కడ రాయబడి ఉంది. ఎవరు అని అంటే, మనందరికీ చాలా చాలా సందర్భాల్లో మనందరం విన్న వాక్యమే, తెలుసుకున్న వాక్యమే. ఆయన గారి పేరేం పేరు? హిజ్కియా. హల్లెలూయా. ఈ హిజ్కియా యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే అండి, ఈయన
ఒక మరణకరమైన రోగం చేత మంచాన పడ్డాడు. మరణకరమైన రోగం చేత అనేకమైన ట్రీట్మెంట్ చేయించుకుంటూ, చికిత్స చేయించుకుంటూ ఉన్నాడు. వైద్యులు వస్తున్నారు, అనేక రకాలుగా ఆయనకి వాటిని ఏమంటారు, ఆ యొక్క వైద్యులు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. అక్కడికి ఒక సేవకుడు వచ్చాడు. ఈయన మంచాన పడి ఉన్నాడు. ఆ సేవకుడి పేరు ఏం పేరు యెషయా ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, ఓ రాజా, నువ్వు మరణం అవ్వబోతున్నావు కాబట్టి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. చూడండి, ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనం అనారోగ్యంతో ఉన్నామనుకోండి, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావురా అన్నామనుకో, మనకెంత బీపీ లేచింది చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పాలి. మీరు సహిస్తారా? ఆ మధ్యన నేనని ఇంకొక అన్న కూర్చున్నాం ఒక దగ్గర. పాపం వాళ్ళు బతికిరలేండి, ఇప్పుడు వాళ్ళు బతికిరలేరు. కానీ నేను ఆ అన్న మాట్లాడుకుంటే ఏమన్నా అంటే, నేను అన్న కదా, అన్న ఇట్లాంటి రోగం వచ్చిన ఎవరు బతకలేదన్నా, వాళ్ళైతే చచ్చిపోయారు మరే అంటే, పాపం మా అన్న బాగా నన్ను అట్లాంటివి ఏంది అని అట్లా అనకాకు అని అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరి గురించి మాట్లాడలేదన్నా, అట్లాంటి రోగం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడినా అని నేను ఒక వివరణ ఇచ్చిన. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి బతికాడులేండి, పేరు వద్దులే, కానీ ఆ వ్యక్తి ఇప్పుడు బ్రతికాడు. మనం కొన్ని సందర్భాల్లో మనకు సంబంధించిన వారు కాస్త ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మన నోటి నుంచి ఏం వింటామంటే, ధైర్యపరిచే మాటల గురించి మనం ఎక్కువగా వినాలని చూస్తూ ఉంటాం. నీ వ్యాపారం బాగా లొడకలు పడిపోయింది అనుకోండి, బాగా దిగజారిపోయింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, వచ్చి నీ వ్యాపారం దీవించబడుగాక అని చెప్తే బాగుండు అని కోరుకుంటాం. అవునా కాదా? మీరు మాట్లాడాలి, చెప్పండి, చెప్పాలి, మీరంతా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఇంత ఎండలో ఈ వేళలో అక్కకి నిద్రట్టవుతుందరా నాయన. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులు ఆకాశం వైపెత్తి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే, మనం ఒక వ్యక్తి నుంచి మనం కోరుకునేది ఏంటంటే, నెగిటివ్ మాటని మనం ఇష్టపడం, పాజిటివ్ మాటని మనం ఇష్టపడతా ఉంటాం. అవునా కదా? నువ్వు పాడైపోతావు, నువ్వు చస్తావు, నువ్వు అట్టయిపోతావు, నువ్వు ఇట్టయిపోతావు అంటే, ఈ నోరు సల్లకుండా ఇట్ట మాట్లాడతలేదురా అని అంటాం. హల్లెలూయా. అంటమా లేదా అండి? నీ నోరు తెరిస్తే నువ్వు ఏ మాటలా ఒక మంచి మాట రాదా నీ నోటి నుంచి? అది జరిగినప్పుడు సంగతి కానీ బతుకుతావు అని చెప్పరాదురా నాయన, అది జరిగినప్పుడు సంగతి కానీ బాగుపడతా అని చెప్పరాదురా అని మనం కోరుకుంటాం. ఇక్కడికి వచ్చింది ఎవరు? ఒక సేవకుడు వచ్చాడు. చెప్పింది ఎవరికి? ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి. మనం ఏమి లేవు, మనకే కోపాలు ఎక్కువ. ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు మంచంలో ఉంటే, రాజా నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడండి. ఆ మాటకి మన వాళ్ళకైతే బీపీ హై రేంజ్లో పోయి తలనరాలు పగిలిపోవాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? రాజు ఆ సేవకుడు పోయి చూస్తూ ఉన్నాడు. గోడ తట్టు తిరిగి ఏం చేస్తున్నాడంట? కన్నీళ్లు గారుస్తూ, యెహోవా నీ మందిరంలో నేను యథార్థంగా బ్రతికింది, నేను ఎట్లా నడుచుకుంది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను బ్రతుకుతా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చెప్పబడిన ఆ మాట మార్చబడుతుంది. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా పరిస్థితులు మారుతాయి. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా కన్నీరు సంతోషకరంగా మార్చబడుతుందని ఒక వేదన కలిగి దుఃఖపడతా ఉన్నాడు ఈ సేవకుడు. ఈ రాజు ఏడుస్తా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకుంటా ఉంటే, అంతగానం ఏడుస్తుంటే, అంతగానం అంతగానం ఏడుస్తూ ఉంటే, నువ్వు ఏడుస్తుంటే నీ వాళ్ళు నువ్వు జ్ఞాపకం చేసుకోరు. ఇంకా దానికి తగలాల్సిందే, ఆమెకు రావాల్సిన బుద్ధి రావాల్సింది. ఏడ్చి చేసిన పనులకే ఏడుతుంది, ఊరికి ఏడుతుందా?
పాపం కొట్టుకుంది, మరి ఎడిపోయింది పాపం? మనలో అనే మాటలు, పాపం ఎడిపోయింది, ఈ రీతి కొట్టిందిరా నాయన, పాపం ఈ రీతి కొట్టుకుంది, పాపం అట్ట కొట్టుకుంది, పాపం ఎట్ట కొట్టుకుందని మనోళ్ళు అంటా ఉంటే, నువ్వు ఏడుస్తుంటే తట్టుకోలేని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంతటి దౌర్భాగ్య స్థితిలో ఉండి ఆయన కన్నీరు గారుస్తుంటే, మనుషులు నీ పరిస్థితిని చూసి పోని వాడు బతకట్ల అయిపోయిందని నీ కన్నీటికి అనేకులు వాళ్ళు ఆహ్లాదంగా మార్చుకుంటా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నీ కన్నీటిని చూసి కరిగిపోయే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటిని చూసి కరిగిపోయిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఖచ్చితంగా హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా రాజుని జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పనైతే చెప్పాడు ఈ ప్రవక్త, చెప్పనైతే చెప్పాడు. ఏమని నువ్వు చచ్చిపోతావు నాయన, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఎవరికైనా ఏమైనా పంచేది ఉంటే పంచు అని చెప్పి ఈయన వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గ ద్వారం దాటక ముందే అక్కడి నుంచి ఇంకా వెళ్ళక ముందే ఆకాశం నుంచి మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం నుంచి మరలా మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఆ మాట, చదవండి ఒకసారి. నీవు యెషయా, నువ్వు మరలా నా ప్రజల యొక్క రాజు అయిన హిజ్కియా ఎదుకు వెళ్ళు, నువ్వు చెప్పు, రాజుగురు చెప్పు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పు, దేవుడు నీ కన్నీళ్లు చూశాడని చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటగా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నావంటగా, నా పరిస్థితి బాగలే, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుని యొక్క గోడ వైపు తిరిగి కన్నీరు కారుస్తున్నావంట కదా. నువ్వు కార్చిన కన్నీరుని యేసయ్య జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? నీ పైకి రానున్న మరణం తప్పించేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? ఆయన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఏ నోటి నుంచి అయితే నువ్వు మరణ వార్త విన్నావో, ఏ నోటి నుంచి అయితే నువ్వు చెప్పాలి, మాట్లాడరేంటండి అట్లా పెట్టుకున్నారు అంత ఇట్లా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందరూ మన వైపు చూడండి ఒకసారి, నా వైపు చూడండి అందరూ. ఉన్నామా? ఇక్కడే ఉన్నామా? మా నిద్ర వస్తుందా? హల్లెలూయా. నిద్రపోయిన వరకు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నాకు తెలుసు, నాకు మంచి కనపడుతుంది ఇక్కడ ఎవరు నిద్రపోతున్నారో కనపడుతుంది, ఎవరు ఇట్లా కనపడుతున్నారో, ఎవరు ఫోన్ నొక్కుతున్నారో కనపడుతుంది, ఎవరు వ్యవహారాలు పెట్టేది కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? మందిరంలో ఎట్లా నడుచుకున్నా నువ్వు జ్ఞాపకం చేసుకోవా? నీ మందిరంలో ఎట్లా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవా ప్రభా? నీ మందిరంలో ఫోన్ నొక్కేవాడిని అయితే తీసపో, ఏం కాదు, అదే అడగచ్చు. నీకు తెలియదా ఎంత భయభక్తులు కూర్చున్నాడు? తెలియదా? మందిరంలో నేను నోరు తెసి నిద్రపోయి ఉండదు, నిజంగానే నన్ను జ్ఞాపకం చేసుకో, ఏం కాదయ్యా. నీ మందిరంలో వాక్యం వినుకుంటా పక్కన వాళ్ళతో వ్యవహారం పెట్టుకున్నట్టు జ్ఞాపకం చేసుకో, నన్ను అట్నే జ్ఞాపకం చేసుకో. నీకు తెలియదా? నీ మందిరంలో ఎట్లా నడుచుకుని తెలియదా? ఏం ప్రార్థన? ఆయన ప్రార్థన చెప్పాలి. అట్లాంటి ప్రార్థన మనం చేయాలి మనకి ఏదైనా వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే కలిగే కార్యం ఏంటో తెలుసా? ఏ నోట అయితే హిజ్కియా మరణ వార్త విన్నాడో, ఇప్పుడు అదే నోట జీవము కలిగిన మాట వింటున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయంగా ఏ నోట నుంచి అయితే నువ్వు అవమానపరచబడి ఉన్నావో, ఏ నోట నుంచి అయితే నువ్వు అవహేళన చేయబడి ఉన్నావో, ఏ నోట నుంచి అయితే నీ కీడుని గురించి నువ్వు విని ఉన్నావో, అదే నోట నుంచి దేవుడు ఆశ్చర్యమైన రీతిలో ఆయన యొక్క గొప్ప కార్యాలు ఆ నోటి నుంచి దేవుడు విడిపించేలా ఓ అద్భుతమైన కార్యాన్ని నా జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే జరిగే కార్యం ఇది. అయితే అక్కడేమో దావీదు దగ్గర ఆయన మాట విన్న వ్యక్తి అయితే, ఈ హిజ్కియా ఏమో దేవుని సన్నిధిలో నడుచుకున్న వ్యక్తి అండి. యథార్థంగా సత్యంగా నడుచుకున్న వ్యక్తి. నువ్వు నడవగలుగుతావా అలా? చెప్పండి. నాకు కావాలి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నా పైకి వస్తున్న మాటలన్నీ కూడా త్రిప్పివేయబడాలి,
వాస్తవానికి ఆయన ఒకటే అడిగిండు, ఏమని? నన్ను బాగు చేయయ్యా అని అడిగిండు. దేవుడు జీవాన్ని ఇచ్చిండు. తర్వాత చుట్టూ రాజ్యం అంతా కూడా నెమ్మదినిచ్చిండు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? దేవుని మందిరంలో మనం ఎలా జీవిస్తున్నాం? దేవుని మందిరం అంటే ఒక్కొక్కడికి ఆషామాష అయిపోయింది. దేవుని మందిరం అంటే ఒక రోజున యేసు ప్రభు కొరడా పట్టుకొని వచ్చాడండి. ఎందుకో తెలుసా? ఎందుకు? నా మందిరమును వ్యాపార స్థలంగా మారుస్తారా? నా మందిరమును వ్యాపారానికి నిలయంగా మారుస్తారా? ఈరోజు చాలా మందికి దేవుని మందిరంలో నడుచుకునే విధానం తెలియదు. కొంతమందికి తెలియదు, విధానం తెలియదు. ఎట్లా పోయినా ఏమంటారు వాళ్ళు? ఈ చర్చి కాకపోతే ఆ చర్చి, ఆ చర్చి కాకపోతే ఈ చర్చి. లేరంటారు అట్లాంటి వాళ్ళు. మన స్థితి ఎలా ఉంది? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడో తెలుసా? మందిరంలో నీ సత్య నడవడికను బట్టి, నీ యథార్థ జీవితాన్ని బట్టి. చాలామంది యథార్థంగా జీవించే వాళ్ళు అతి తక్కువ మంది. చాలామందికి మందిరం అంటే లోకువా. ఏమనుకుంటున్నారంటే, ఏం చేసినా కానీ ఏమైంది? ఇది కృపాకాలం కదా. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? నా మందిరం పాడు చేయవాడిని, నా మందిరం పాడు చేయవాడిని. చెప్పాలి, గట్టి చెప్పాలండి. మాట్లాడండి. అది భయంకరమైన మాట. ఆషామాష అనుకుంటున్నారేమో. అయ్యా, దేవుని మందిరం పాడు చేయాలని చూస్తున్నావా? ఆ కాలంలో ఒకరి గురించి మాట్లాడుతూ, ఇదిగో నా మందిరం పాడు చేసిన వాడిని పాడు చేస్తా అని చెప్పిన రోషం కలిగిన దేవుడు ఆయన మందిరంలో ఉన్న వారిని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. అనేకమైన కార్యాలు చేశాడు హిజ్కియా. వాస్తవానికి హిజ్కియా తన పరిపాలన అన్నింటిలో కూడా దేవునికి అనుగుణంగానే ఉన్నాడు. కొంతకాలం తను గర్వించి స్థిరపడిన తర్వాత గర్వించి ఇబ్బంది పడ్డా దేవుడు ఒక దెబ్బ కొట్టగానే మళ్ళీ సెట్ అయిపోయాడండి. సెట్ అయిపోయిన తర్వాత మరలా ఇక పోలే అటు పోకుండా చాలా చక్కగా దేవుని మందిరం నడుచుకున్నాడు. ఈ రోజున అలా ఉన్నారా? ఇది దేవుని మందిరం, ఇక్కడ ఇట్నే ఉండాలి, ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగానే జీవించాలి, దేవుని మందిరానికి నేను వెళ్ళాలి. హిజ్కియా పెందడ కళలు లేచి వెళ్ళేవాడు అంటండి, బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ఎలాంటి వాడో తెలుసు? దేవుని మందిరంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఎందుకు అడుగుతున్నానంటే, ఆయన మందిరానికి పోయే అనుభవం ఉంది ఆయనకి, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉంది ఆయనకి, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే అనుభవం ఉంది ఆయనకి. దేవుని మందిరం పాడైపోతుంటే చూస్తూ ఉండేవాడు కాదు. బాగు చేయండి, ఫస్ట్ దేవుని మందిరాన్ని బాగు చేయండి అని చెప్పే అనుభవం ఉంది ఆయనకి. అవన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి ఉందండి ఆ అనుభవం? ఎంతమందికి ఉంది ఆ అనుభవం? ఎంతమంది ఆ అనుభవంతో జీవించేవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మేము క్రైస్తవులు అండి, మేము తెల్ల బట్టలు వేసుకున్నామండి అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజున చాలామంది సంఘానికి మేలుకరంగానే ఉన్నారా? మందిరానికి మేలుకరంగానే ఉన్నారా? అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు అలా ఉంటే. యథార్థతతో బ్రతుకు. హల్లెలూయా. యథార్థంగా జీవించు, దేవుని ఎదుట యథార్థమైన స్థితిని కలిగించు. నువ్వు దోషిలాగానే యేసయ్యకు ప్రత్యక్షంగా. ఒక రోజున ఒక ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు దేవుని మందిరంలో. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఒకడు ఏమని ప్రార్థన చేస్తున్నాడట? ప్రభువా, వెనకున్న వాడిని చూసావా? ఆడికి లాగా నేను కాదు, వాడి మాదిరిగా నేను బ్రతకట్లేదు, వాడి మాదిరిగా జీవించట్లేదు. నేను ఎంత పరిశుద్ధుని అంటే నా జీవితం ఎట్లా అంటే 2 మారులు నేను చేస్తా వారానికి. ఉపవాసాలు ఉంటా, కొత్తిమీరలు తీస్తా, పుదీనలో తీస్తా దశభాగం. నా అంత భక్తి పరుడు లేడు, నా అంత భక్తి జీవితాన్ని జీవించేవాడు లేడు అని ఇక్కడ ఒకడు గొంతు తీసుకుని అరుస్తూ ఉన్నాడు అండి. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చివరిన మూలకుండా ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల ఎత్తుడు కూడా యోగ్యత లేని వాడినయ్యా, నేను ఒక పాపినయ్యా, నేను పాపం చేసినానయ్యా, నా బ్రతుకు సరైంది కాదయ్యా అనేసి అలాంత దూరాన ఏడ్చి కూడా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో వాడి ప్రార్థనను చూసావా? వాడు ప్రార్థన చూసావా? 2 రోజులు ఉపవాసం ఉంటా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా,
దశమ భాగం ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేవాడు చూసావా, అతనికంటే ఇతడు నీతిమంతుడు, ఇతని ప్రార్థన అంగీకరించబడింది. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా, దేవుడు ఇక్కడ నీ క్వాలిఫికేషన్ చూడు, నీ అర్హత చూడు దేవుడు ఇక్కడ, నీ హోదాను చూడు ఇక్కడ యేసు ప్రభు, నీ డబ్బును చూడు ఇక్కడ యేసు ప్రభు. నీకు దేవునికి మధ్యలో ఉన్న యథార్థతను మాత్రమే చూస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నావు అదే చూస్తాడు ఆయన. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది ఆయన చూస్తాడు. చూసిన దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా, జ్ఞాపకం చేసుకొని ఏ నోట నుంచి అయితే, ఏ చోట నుంచి అయితే, ఏ ప్రాంతం నుంచి అయితే, ఏ మనుషుల మధ్య నుంచి అయితే నువ్వు కీడు అనుభవిస్తావని భయపడుతున్నావో ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ కంట కనపడకుండా కనుమరుగు చేసేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ విషయాలు వేడుస్తున్నావు, ఒకవేళ నువ్వు రోగి అయి ఉంటే నీకు డాక్టర్ చెప్పాడా, నీ రోగం ఇక ఎప్పటికి పోదమ్మా, నువ్వు రోగి అట్లే ఉంటావమ్మా అని చెప్పాడా, లేకపోతే నీ స్థితిగతుల మధ్యలో నిన్ను అవమానపరిచేవారు ఉన్నారా, ఎప్పుడు చూసినా వీళ్ళు బతికింతే ఇక మారదని అనేవాళ్ళు ఉన్నారా, లేకపోతే నీ యొక్క పరిస్థితులను చూసి నవ్వుకునేవారు ఉన్నారా, లేదా నీ కీడు చేయడానికి కొంతమంది పూనుకొని ఉన్నారా, పర్వాలేదు, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా నడువు. నువ్వు యథార్థంగా సత్య మార్గంగా నువ్వు నడిచినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, సమస్తమును బాగు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున యేసు ప్రభు పోతా ఉంటే దారిలో యేసు ప్రభుని గురించి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా, ఇదిగో ఇదిగో ఆయన చూసారా, ఆయన చూసారా, ఆయన ఎవరో తెలుసా, సమస్తమును బాగు చేయి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుకి ఏం పేరు పెట్టలేదు అక్కడ, వాళ్ళు ఒకటే పేరు పెట్టారు, ఏమని తెలుసా, సమస్తమును బాగు చేయి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ రోగం బాగుపడాలంటే నువ్వు యేసు ప్రభు సన్నిధిలో యథార్థంగా బ్రతకాల్సిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యల నుంచి, నీ పరిస్థితుల నుంచి, నువ్వు పడుతున్న ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుంచి, లేదా ఏ విషయంలో దేవుని సన్నిధిలో గోదాడి ఏడుచి కన్నీరు కార్చి ప్రభువా నా పరిస్థితులు బాగు చేయని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో అవన్నీ బాగుపడాలంటే దేవుని సన్నిధిలో నువ్వు యథార్థమైన జీవితాన్ని జీవించే వ్యక్తివై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతమంది యథార్థంగా ఉన్నామండి, అల్లెలు చెప్తే అల్లెలు చెప్పామా, చెప్పండి పోనీ. ఆ తర్వాత సంగతి ఎప్పుడు అయిపోతాడు, ఇంకా ఎప్పుడు అయిపోతాడు, ఇంకా ఎప్పుడు ఈ టైం గురించేనా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. దావీదును జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆపదలన్నింటిలో దేవుడు పక్షం నిలబడి తోడే ఉంటే, దావీదు దేవుని మాట విని దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచిన జీవితాన్ని జీవించి ఓ ప్రత్యేకమైన కృపను కలిగిన వాడై దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ఆపదలన్నింటిలో జ్ఞాపకం చేసుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు దావీదు జీవితంలో. హిజ్కియా జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకుని తన సర్వ రోగమును ముట్టి బాగు చేసి తనకు ఆయుష్నిచ్చి నెమ్మదినిచ్చి తన పరిపాలన అంతా సంతోషంగా దేవుడు జరిగిస్తున్నాడండి. తను దేవుని మందిరంలో కలిగి ఉన్న ఆ యథార్థతను బట్టి. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను, చదవండి, బైబిల్లో ఉంది అదే మాట. కీర్తనల గ్రంథం చదవాలి, కీర్తనల గ్రంథం 136 కీర్తన చదవండి ఒకసారి, చదవాలి. 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంట దీన దశలో అంట. దీన దశ అంటే మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. దీన దశ అంట. ఏం దశ అంటే ఏంటక్క చెప్పాలి, మీరు మాట్లాడలే, చెప్పండి అమ్మా. దీన దశ అంటే ఏంది చెప్పండి అక్క. చివరి దశ. దీన దశ అంటే తగ్గింపు కదా, తక్కువ స్థితి, చేజారిన స్థితి, ఎవ్వరి తోడు లేని స్థితి, ఆ దీన స్థితి. కొన్ని సందర్భాల్లో
మనం కూడా అటువంటి అనుభూతిని మనం అనుభవిస్తాం, అవునా కాదా? బెల్లం ఉన్నప్పుడే ఈగలు అన్నట్టుగా కొంతమంది మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడే మనుషులు మనతో మంచిగా ఉంటారు, మన చుట్టూ వాళ్తారు. ఆ ఆధిక్యత లేకపోతే ఆ పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు పోతాయంటే మనం దీన దశలోకి పోయినప్పుడు. నీకడ బాగా విస్తారమైన డబ్బు ఉన్నప్పుడు అందరినీ చుట్టే ఉంటారు. నీకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు అందరినీతోనే ఉంటారు. నువ్వు మంచి పదవిలో ఉన్నప్పుడు అందరినీ చుట్టే ఉంటారు. నీ పదవి పోయినప్పుడు, నీ ఆరోగ్యం పోయినప్పుడు, నీ డబ్బు పోయినప్పుడు ఎవడైనా మనకు ఫోన్ ఎత్తుతాడా, మన వైపు వస్తాడా? పొరపాటున కూడా రాడండి. ఎందుకనంటే వామ్మో ఇటు పోయినాం అనుకో, మొన్న అక్క ఏమడిగిద్దో, మొన్న ఆ అన్న మన ఏమడుగుతాడో, ఎందుకనే మనకు వచ్చిన గొడవ, ఎందుకనే మనకు వచ్చిన సావు అని చెప్పి మన వంక కాదు కదా, మన పక్కకు కూడా రావడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడంట దీన దశలో జ్ఞాపకం చేసుకున్నాడంట. నీ దీన దశలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. బైబిల్లో ఒక చోట ఒక దీనురాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన దీన దశను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గారి పేరు మా అందరికి తెలుసు. ఎవరామా? హన్నా. ఎవరు? హన్నా. ఆమె పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఆమె స్థితి ఎలా మారిపోయిందంటే, హన్నా గురించి మనకేమీ తెలియని విషయం కాదు. హన్నా యొక్క జీవిత పరిస్థితులు మనందరికీ తెలుసు. తనకు పిల్లలు లేరని చెప్పి తన భర్తకు మరో భార్యతో పిల్లలు కలిగి ఉన్నారు. ఆమె గారి భర్త పేరు ఎల్కానా. ఎల్కానాకి 2 భార్యలు. ఒక ఆమె పేరు హన్నా, మరొక ఆమె పేరు పెనిన్నా. ఈ హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకు మాత్రం పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారని గర్వమో, లేకపోతే ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఎట్లాగా ఉన్నారు కాబట్టి భర్త మన్నన మొత్తం నాపైయే ఉంటుంది కదా అనే ఆ అహంకారం తెలియదు. కానీ ఎప్పుడు చూసినా కానీ ఈ హన్నా యొక్క జీవితాన్ని లేదా ఈ హన్నాని వాళ్ళు నవ్వులు పాలుగా మాట్లాడుతూ ఉంటారు, హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. మనకు తెలియని విషయం కాదు. పిల్లలు లేని వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, పిల్లలు లేకపోతే మన వాళ్ళు అనే మాటలేంటి ఏమంటారండి, డైరెక్ట్గా పోయి అనరేమోలే కానీ సాటుకు మాత్రం 100 చదువుతారండి, 100 చదువుతారు. నేను ఈ కాలంలో కూడా అట్లా అనేవాళ్ళు ఉంటారా అనుకున్నా. కానీ మొన్న ఈ మధ్య వెళ్తే అంటున్నారు ఒక ఆమె, అయ్యగారు ఆమె పిలవమాకండి ప్రార్థనకు అంటుందండి. ఇలాంటి ప్రార్థనకు పిలవద్దండి. ఎందుకు పిలవద్దమ్మా అంటే, ఆమెకు పిల్లలు లేరండి, గొడ్రాలండి. ఆమె గొడ్రాలు అనే ఒక ముద్ర ఆమె మీద వేయబడింది. మాటలతో, సూటిపోటి మాటలతో, నలుగురు కూర్చున్న దగ్గర ఏమో గురించే మాటలు వస్తున్నాయేమో, రకరకాలైన ఇబ్బందులు తనలో మెదలవుతూ ఉన్నాయి. భర్త దగ్గర చెప్పుకుంటే భర్త ఉంటున్నాడు తెలుసా, ఓ పిచ్చిదానా, హల్లెలూయా హల్లెలూయా, ఏమంటున్నాడు, ఓ పిచ్చిదానా, 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైనవాడు కాదా, నేనే నీ కొడుకును అనుకో, నాతోనే నువ్వు మంచిగా ఉండు, నీకు పిల్లగాల గురించి ఎందుకు పెడుతున్నావు, ఏడా మాకు నోరు మూసుకో అని చెప్తున్నాడు. ఆమె దుఃఖాన్ని ఆపుతున్నాడండి. ఇదే అవుతా ఉంది. ఆమె ఏడ్చినప్పుడల్లా ఏమంటున్నాడు, పిల్లలు ఎందుకే నీకు, దానికి 10 మంది ఉన్నా ఒక్కెత్తే, నీకు నేను ఒక్కని చాలు అంటున్నాడు. హల్లెలూయా అని ధైర్యపరుస్తూ ఉన్నాడు. బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక రోజున వీరు యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. యెరూషలేముకు వెళ్తూ ఉంటే యెరూషలేము మార్గ మధ్యంలో పెనిన్నా తన కుమారులు ఏం చేస్తున్నారు, హన్నాని ఎగతాళి చేస్తున్నారంట. తన దీన దశను చూసి, తన పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తూ ఉంటే హన్నాకు ఎక్కడలేని దుఃఖం వచ్చిందండి. పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. అయ్యా, ఒక్కనిచ్చి ఈ నింద కొట్టివేయ్యా, ఒక్కనిచ్చి ఈ బాధ కొట్టివేయ్యా అని ఏడుస్తూ ఉంది. అంతకుముందు ఎన్ని బాధలు అనిపించిందో, అంతకుముందు ఎన్ని మాటలు అనిపించిందో, తన దీన దశను దేవుని సన్నిధిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మూలుగుతూ ఉంది.
ఆ రూమ్లో నుంచి సేవకుడు వచ్చాడు. ఏలి వచ్చామంటున్నాడు తెలుసా, మా ఎవరు నువ్వు పొద్దున్న తాగొచ్చావేంటి అని అన్నాడండి. అయ్యా నీ దాసురాలనైనా నేను మద్యం సేవించలేదు, కానీ నా మనోవేదన, నా దీన స్థితిని గురించి నేను దేవుని ఎదుట కుమిలిపోతున్నానయ్యా అని అక్కడ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే సేవకుడు ఒక మాట అన్నాడు, నువ్వు దేవునితో చేసుకున్న నీ మనవి దేవుడు అంగీకరించెను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునితో చేసుకున్న నీ మనవి దేవుడు అంగీకరించెను అని ఒక్క మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు నుంచి ఆ మాటను నమ్మి ఆమె ఏడవటం మానేసిందంట. తర్వాతకి రాయబడిన మాట ఏంటో తెలుసా, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని ఆమెకు అతనికి కుమారుడు అనుగ్రహించెను అని రాయబడిందండి. ఆ కుమారుడే సమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రోజున చాలామంది కూడా వారి దీన దశలో, వారి దీన పరిస్థితిలో అనేక రకాలైన ఆలోచనలతో వారి జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటున్నారు. కొంతమంది దీనస్థితి, నీ స్థితి దీనమైందే. పరిస్థితులు ఒకప్పుడు బాగానే ఉన్నాయి. యోబును చూపించి యోబు గురించి మాట్లాడుతున్నారు. యోబు నీ స్థితి ఎలా ఉంది అని అంటే, అప్పుడు తుదకు ఎట్లా ఉందంట, మొదట నీ స్థితి బాగానే ఉంది, అప్పుడు బాగానే ఉంది, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఏమైపోయింది, నేలమట్టం అయిపోయింది. ఉండటానికి నీడ నిలవబడటానికి ఒక గూడు లేదు, తోడు లేకుండా అయిపోయింది తన పరిస్థితి. నెమ్మదిగా మాట్లాడిన వాడు దిక్కు లేదండి అక్కడ. ఎవడైనా వచ్చి యోబు బాగున్నావా అని అడిగేటట్లేదు. వీడు ఏం పాపం చేసిండోరా, వీడికి ఈ రోగం వచ్చింది, వీడు ఏం పాపం చేసినవో అని అంటున్నారు కొంతమంది భక్తులు ఉంటారుగా. ఆ భక్తులు వచ్చి ఏమంటున్నారు తెలుసా, నువ్వు ఏం పాపం చేసినా సరే యేసయ్య దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు అంటున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. లేరంటారు అలాంటి వాళ్ళు. ఎమ్మటే ఏదైనా రోగం రాగానే ఆ రోగం వచ్చిన మనిషి దగ్గరికి పోవటం, ఈ భక్తుడు కూర్చొని మాట్లాడటం, ఏమని నువ్వేం పాపం చేసినావో ఒప్పుకో, నువ్వు ఒప్పుకోవాలి ఫస్ట్, ఒప్పుకుంటేనే నువ్వు బాగుపడతావు అని ఎవరు, ఈ భక్తురాలు చెప్పడం. ఈ పరిస్థితులనే చూసారా, యోబు జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల మధ్యనే బ్రతుకుతూ ఉన్నాడండి. ఆదరించే మాటలు కరువైపోయినాయి, ఆదరించే వాళ్ళు లేడు, దిక్కు తోచని దీనమైన స్థితి. ఏ చోటుకి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి ఎద్దు కూర్చొని నా యొక్క బాధని, నా హృదయంలో ఉన్న ఆవేదన, మనోవేదన తెలియజేయాలో తెలియని ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ దీన స్థితిని చూశాడు దేవుడు యోబు జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీన స్థితిని చూసిన దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టలే, సంపన్నమైన స్థితిని తీసుకొచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. దీన స్థితిని చూశాడు హన్నా జీవితంలో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. హన్నాని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావయ్యా? దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నావంటే దావీదు నీ మాట వినేవాడు కాబట్టి జ్ఞాపకం చేసుకున్నావు. ఒకవేళ నువ్వు హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నావు అంటే హిజ్కియా నీ మందిరంలో యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి ఆయన మాట నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. హన్నాని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావయ్యానంటే, హన్నా కూడా ఒక కారణం ఉందండి. ఆ సేవకుడు వచ్చి ఏమంటున్నాడు చెప్పండి, చెప్పాలి, నేను ముగిచ్చేస్తాను. చెప్పండి గడ్డి చెప్పండి. చదవలేదా, వాకింగ్ చదవలేదా? హన్నా గురించి మనం ఎన్నిసార్లు అన్నాం? చెప్పాలి. అమ్మా ఏమమ్మా తాగొచ్చినవా ఏంటి? అమ్మా ఏమన్నా తాగొచ్చినవా? ఇక్కడ ఎవరు లేరు పిల్లలు అన్నామంటే. హల్లెలూయా. మనం అన్నాం అనుకోండి, ఇక మన వాళ్ళకి సర్రని ఎక్కిద్దండి కోపం. హల్లెలూయా. వీడికి ఎక్కకపోయినా వాళ్ళకి ఎక్కిద్ది, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే. అవునా కాదా? ఒక సేవకుడు గద్దిస్తే, రే ఏంద్రా అని గద్దించామనుకోండి, ఒక దెబ్బ కొట్టామనుకోండి, లోబడే మనస్సు అతి తక్కువ మందికి ఉంటుంది. అవునా కదా? వివాహమైన ఒక సహోదరి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంది. సేవకుడు వచ్చాడు. ఈ సేవకుడు కూడా కాస్త సూపు మందంలాగా ఉందేమో. ఆయన కూడా వచ్చాడు. మరి ఆమె ఏడుపు కూడా మూలుగుతూ ఉంది, అని మూలుగుతూ ఉంది. ఆ మూలుగుడు ఈయనకి ఎట్లా అనిపించింది అనంటే, మద్యం సేవించిందేమో అనిపించి
అయ్యా నువ్వు ఒక అయ్యగారువేనా? నువ్వేమైనా తాగిన వాడిని కనపడలేదా? మనిషిని కనపడలే, ఏడుతుంది అవ్వపట్లే, ఎట్ట అవ్వపడుతున్నావు సార్? నువ్వు అయ్యగారువేనా అనాలా? మనోళ్ళు అయితే, అంటే మనోళ్ళు అంటే మీరు కాదులేండి, కొంతమంది అయితే మనం అన్నామనుకో, ఏమైనా పొద్దున్న తాగొచ్చిన వారు ఏందిరా అంటే, అయ్యగారు తాగొచ్చిన లాగా పడుతున్నా ఏంది అని మనం రివర్స్ అవుతాం. ఏమమ్మా నీకు సరి కూర్చోడం రాదా అని అన్నావు అనుకోండి, ఏమంటారు? నా రోగాలు నాకున్నాయి అయ్యారు తెలుసా. ఏమమ్మా దానికింద తలకాయ కింద ఏంది అంటారు, తలకాయ కింద చీట్ ఎందుకు పెట్టినావమ్మా అన్నావు అనుకో, నా మెడక ఆగుతుందో ఊడిపోతుందో నీకు తెలుసా? అలేలుయా ఊడి కింద పడింది నీకు తెలుసా? నీకేం తెలుసు? నా బాధ నాది, నేనేదో ఆలోచించుకుంటున్నా, నువ్వు చెప్పరాదా అని ఎదురు తిరిగే ఎదురు రకం ఉంది తప్ప లోబడే మనసు మనకు కనపడుతుందా? చెప్పండి మా కనపడుతుందా? ఎంతమంది కనపడుతుంది అట్లా? ఎదురు తిరుగు బైబిల్లో రాయబడింది, అయ్యో లోబడని పిల్లలకు శ్రమ. నువ్వు ఎందుకు హన్నాను జ్ఞాపకం చేసుకున్నావు? ఎందుకు జ్ఞాపకం చేసుకుని తన ప్రార్థన అంగీకరించావా అంటే, హన్నా ఎటువంటి స్థితిలో ఉంది తెలుసా? అక్కడున్న సేవకుడికి లోబడే స్థితిని తను ధరించుకుని ఉందండి. హల్లెలూయా. ఒక్క క్షణం ఆలోచించండి, నువ్వు లోబడతావా? నువ్వు లోబడే స్థితి నీ జీవితంలో ఉందా? హల్లెలూయా. నీకు ఆ స్థితి నీకుందా? లోబడే స్థితి చాలా తక్కువ. ఒక్క మాట అంటే ఎంతమంది ఎన్ని అర్థాలు తీస్తారో దానికి, ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడతారో దానికి. నువ్వు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అనే ఆ అనుభవంలోకి రావాలి అంటే, సేవకుడు ఎన్ని అంటున్నా నువ్వు దేవునికి లోబడ్డ జీవితాన్ని నువ్వు జీవించాలి. హల్లెలూయా. అట్లా అని పడాలని నేను చెప్పట్లేదు, కానీ సేవకుడు ప్రార్థన విషయంలో నిన్ను గద్దించినప్పుడు, సేవకుడు ప్రార్థనకు రానప్పుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుని పని విషయంలో నేను గద్దించినప్పుడు, దేవుని యొక్క ఆ కార్యాల విషయాన్ని గద్దించినప్పుడు, నువ్వు లోబడే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. సహోదరి, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, తన దీన దశ తొలగిపోయిందండి. ఆమేన్. హల్లెలూయా. సంసోను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, శత్రువులకు చిక్కిపోయాడు సంసోను, వ్యభిచారి చేతిలో పడిపోయాడు, దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవుడిచ్చిన ప్రతిష్టతను కోల్పోయాడు. పడిపోయిన అతను ఏమైపోయాడు తెలుసా? స్తంభానికి కట్టబడి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా ఒక్క మారు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఈ ఫిలిస్తీన్లందరూ హతమారుస్తాను. చూడండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, నువ్వు దేవుని యొక్క సేవకునికి లోబడే ఆ అనుభవం నీలోకి వచ్చినప్పుడు నీ దీన దశ ఉన్నతమైన స్థితిగా మార్చబడుతుంది. ఆమేన్. అందుకోసమనే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వారి మూలుగుని విని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు వారి ప్రార్థన విన్నాడు, దేవుడు యొక్క వారిపై లక్ష్యం ఉంచాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి విడుదల కలిగించిన రీతిగానే ఈరోజు ఇక్కడ నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మాట వినేవారిగా మనం ఉండాలి, ఆయన సన్నిధిలో యథార్థంగా నడిచేవారిగా మనం ఉండాలి, ఆయన యొక్క సేవకులకు లోబడేవారిగా మనం ఉంటే నిశ్చయంగా దేవుడు మనను జ్ఞాపకం చేసుకొని మనపై లక్ష్యం ఉంచుతాడు. ప్రభు ఇట్టి మాటలు మన హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రేమాస్వరూపి యేసుక్రీస్తు ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, విన్న వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి, వాక్యానుసారంగా బ్రతుకుడం మాకు నేర్పించండి. నీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని స్థిరపరచమని కోరుకుంటున్నాం, నీ బాహువును చాపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నా స్థితిని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మనుషుల ముందు నిలబడలేని వాడిని, మనుషుల ముందు మాట్లాడడానికి శక్తి లేని వాడిని నాయన, అపవిత్రతో నిండిన వారిని, అయ్యా నీ ఎదుటి యథార్థమైన జీవితం గల వారిని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుడివి నాయన.
నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా పరిస్థితులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రభువా, నీ జ్ఞాపకాల్లో నేను ఉండాలి, నీ జ్ఞాపకాల్లో నేను ఉండాలి ప్రభువా అంటే ఒక చిన్న ప్రార్థన. తండ్రి, నీ వాక్యం మా హృదయంలో స్థిరపరిచి వాక్యానుసారంగా బ్రతకడం మాకు నేర్పించమని కోరుకుంటూ, నీ వలే పరిశుద్ధంగా జీవిస్తూ నీ వలే యథార్థంగా బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి అయ్యా. నీ బాహు చాపండి. చెప్పబడిన ప్రతి మాట మా జీవితంలో ఫలింపజేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసానిది కూడిన మనకు సకల పరిశుద్ధులకు దేవుని ఆత్మ తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరికీ తోడేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.